మరీ ఇంత నోటి దూల ఏం మాటలేవి? కొంచెమైనా లిమిట్స్ ఉండవా? ఈ స్థాయికి దిగజారి మాట్లాడతారా? రాజకీయాలు దిగజారడానికి బహుశా ఇంతకంటే ఏం మిగల్లేదేమో. వాళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళని, వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళని, వ్యక్తిగత స్థాయికి దిగి ఇళ్లలో ఆడవాళ్ళని నీచమైన మాటలు అంటున్నారు. అడ్డంగా దిగజారి మాట్లాడుతున్నారు. లేటెస్ట్గా ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ఇలాంటి కామెంట్సే చేశాడు. కొంతకాలంగా ఏపీ పాలిటిక్స్ ఇలాంటి బూతులకు అడ్డాగా మారింది. ఒకప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థిపై విమర్శలు చేసేవాళ్ళు. అలాంటి విమర్శలు చేసినా అందులో పాలసీపరమైనవి, పనితీరుకు సంబంధించినవి, అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటి గురించి ఎవరూ ఏం మాట్లాడడం లేదు. ఎవరెంత తిన్నారు, ఎవరెలాంటి పనులు చేశారు, ఎవరేది చేయలేదు అనే వాటిని పట్టించుకోవడం లేదు. అందరూ నెక్స్ట్ లెవెల్కి దిగజారిపోయారు, పడిపోయారు. ప్రపంచమంతా పైకి ఎదగాలి, ముందుకెళ్లాలనుకుంటుంది. కానీ ఏపీలో రాజకీయ పార్టీలు మాత్రం పాతాళ మంచులు వెతుక్కుంటూ కిందికి పోతున్నాయి. అయితే ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ నోటి దూల కామెంట్ల తర్వాత టీడీపీ కొంచెం అలర్ట్ అయింది. గతంలో తమ నాయకుడిని కూడా ఇలాగే అన్న విషయం వాళ్ళు మర్చిపోయి ఉండకపోవచ్చు. ఇప్పుడు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు అంటే దాని వెనుక గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కంటే ఇలాంటి నోటి దూల మాటలే కారణం. రీసెంట్గా పోసాని కూడా కేసులు, జైళ్ళు అంటూ కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే ఇలాంటి మాటలు అన్నప్పుడు మాటలు పడ్డవాళ్ళు ఒకవేళ విపక్షంలో ఉంటే వాళ్ళు టైం కోసం చూస్తారు. అధికారం వచ్చిన తర్వాత అన్నీ చేతిలో ఉంటాయి కాబట్టి టైం చూసుకొని మూసేస్తారు. దీనికి ఉదాహరణలు ఇప్పుడు కళ్ళ ముందే ఉన్నాయి. టీడీపీ ఇప్పుడు వెంటనే అలర్ట్ అవ్వడం కాస్త మంచి విషయం. మహిళలపై ఇలాంటి కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదు అని చేబ్రోలుని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలే కేసు పెట్టారు. గుంటూరు పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇది ఇప్పుడు లేటెస్ట్గా ఐటీడీపీ కార్యకర్త గురించి కనిపిస్తున్న విషయం. ఇక ఇంత వాగిన తర్వాత ఇప్పుడు తప్పైంది, ఏదో ఆవేశంలో అనేశాను, క్షమించండి అంటున్నాడు ఆ వ్యక్తి. నిజానికి ఈ మాటలు ఈరోజు కొత్తగా అన్నవి కాదు. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో వైసీపీ వాళ్ళకు ఆగ్రహం వచ్చింది. వైసీపీ వాళ్ళ కోపము. అదే టైంలో టీడీపీ కూడా దీన్ని తప్పే అని గుర్తించింది. దానిపై ఎదుటి పక్షం డిమాండ్ చేసే లోపే సస్పెండ్ చేసింది, కేసు పెట్టింది. అంటే రాజకీయాల్లో పోటీ పడటం తప్పు కాదు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం తప్పు కాదు, ఎదుటి పక్షాన్ని నిలదీయడానికి, దెబ్బ కొట్టడానికి యువతలి పక్షం ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ ఆ ప్రయత్నాలు సహేతుకంగా ఉండాలి, పాలసీ బేస్డ్గా ఉండాలి, ప్రజలు కన్విన్స్ అయ్యే కారణాలు చెప్పగలగాలి. అంతే తప్ప సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ప్రయోజనం ఏంటి? తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్లో, ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో గత 10 ఏళ్లుగా కనిపిస్తున్న ట్రెండ్ ఇది. సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో, స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే చేతుల్లోకి వచ్చాయో అప్పటి నుండి ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఏపీలో ఇంత దిగజారిన రాజకీయాలు మరెక్కడా కనిపించవు ప్రపంచంలో. పనికిమాలిన వీడియోలు, బూతులు, ఇంటర్వ్యూలు అడుగడుగునా కనిపిస్తాయి. నిజానికి నిన్న పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రమాదం జరిగినప్పుడు వైసీపీ నేతలు కూడా స్పందించారు. అది మానవీయ స్పందన, చాలా మంచి విషయం. అంటే రాజకీయాలు ఎలా ఉన్నా వ్యక్తులుగా ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయంలో ఒక గీత ఖచ్చితంగా ఉండాలి. దాన్ని అందరూ అనుసరించాలి. అప్పుడే రాజకీయాలు హెల్దీగా ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో ఇదే కనిపించడం లేదు. దీనికి కారణం రాజకీయ పార్టీలే. తమ అవసరాల కోసం సోషల్ మీడియా టీంలని, పెయిడ్ ఆర్టిస్టులని అన్ని రాజకీయ పార్టీలు పెంచి పోషించాయి. అవి ఎన్నికల టైంలో కీ రోల్ పోషించడం కూడా మొదలైంది. సోషల్ మీడియాలో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం కూడా ఇవి అనేక రకాలుగా పనిచేస్తూ వచ్చాయి. కొన్ని సక్సెస్ అయ్యాయి చాలాసార్లు, అందులో తప్పు లేకపోవచ్చు. కానీ దానికి వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అప్పుడప్పుడు కనిపిస్తోంది. అదే ఇప్పుడు మనం చూసాం. ఇద్దరు వ్యక్తులు 4 గోడల మధ్య చెవులు కొరుక్కుంటే అది వాళ్ళ సమస్య. ఎవడేం మాట్లాడినా అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ సంస్కారం. కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇలా కుటుంబాల్లో మహిళలని కించపరిచేలా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హీనపరిచేలా మాట్లాడటం అత్యంత దారుణమైన విషయం. ఇది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరుగుతోంది. అప్పుడు వాళ్ళు వీళ్ళ అధినేతను అన్నారు, ఇప్పుడు వీళ్ళు వాళ్ళ అధినేతను అంటున్నారు. ఏం మార్పు ఉంది? ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వాలు మారాయి కానీ ట్రెండ్ మారలేదు, మాటలు మారలేదు, ఆ మాటల్లో ఉన్న దిగజారుడుతనం మారలేదు. అంటే ఒక వ్యక్తిని కించపరచాలి అంటే అతని కుటుంబంలో మహిళలని అగౌరవపరచాలి అనే అత్యంత బుర్ర తక్కువ నేలబారు సంస్కృతిని వీళ్ళు పెంచుతున్నారు, కొనసాగిస్తున్నారు. దీనికి కంట్రోల్ పడాలి, చెక్ పెట్టాలి అంటే ఆ పార్టీ అధినాయకులే ముందు కఠినంగా ఉండాలి. అప్పుడే ఇలాంటివి
ఆగుతాయి.